రాళ్లతో కొట్టి చంపాలంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీలో ఎవడు పాపము చేయలేదో వాడు మొదటి రాయి. కానీ ఎవ్వరు ఆమె మీద రాయి వేయలేకపోతే యేసయ్య అన్నాడు, నేను కూడా నీ మీద. ఆయనకు అర్హత ఉంది కానీ వెయ్యలా. యేసయ్య దూషించేవాడు కాదు, యేసయ్య తిరస్కరించేవాడు కాదు, యేసయ్య పొమ్మనేవాడు కాదు, యేసయ్య యోగ్యతనిచ్చేవాడు. ఆమె చెప్పండి. ఆయన ఇచ్చిన యోగ్యతను బట్టి గట్టిగా స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఈ మందిరాన్ని గురించి నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను, బాగా ఆలకించండి. అందరూ వాక్యం వింటారా అంటే నాకు డౌటే. దేవునికి స్తోత్రం. ఇందాక అయ్యగారు చెప్తున్నాడు, మందిరానికి చాలా మంది దేనికి వస్తారంట. మరి అట్లాంటి స్వభావం మనలో ఉండకూడదు. కొంతమంది ఉంటారు, ఎవరో బలంగా ప్రార్థన చేస్తుంటారు, దైవజనుడు రావాలి, మంచిగా వాక్యం అందించబడాలి అని. మీరు జాగ్రత్తగా వినండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యము దేవుడు కనుక దేవుడు మనతో మాట్లాడుతుంటే ఎంత అలర్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎమ్మెల్యే మాట్లాడితే నిద్రపోతావా? మాట్లాడండి చెప్పండి అనేది ఎప్పుడు అంటారో తెలుసా? స్తోత్రం చెప్తాను. రాత్రి దాకా బతికే ఉన్నాడు. ఆ సందర్భంలో వాడేది ఇప్పుడు వాడితే దేవునికి స్తోత్రం. నిన్న కూడా మాట్లాడే ఫోన్లో. అందుకని చర్చిలు అట్లాంటి శబ్దాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఆది యందు వాక్యమే. మనుషులు మాట్లాడినా, అధికారులు మాట్లాడినా చాలా జాగ్రత్తగా వింటావు. దేవుడు మాట్లాడిన మరి జాగ్రత్తగా విందుముగాక. దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ప్రత్యక్ష గుడారములో దేవుడు 3 భాగాలు ఉంచాడు. అది పరిశుద్ధ స్థలం, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రత్యక్ష గుడారములో యేసయ్య నివసించాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యక్షపు గుడారములో దేవుని మందిరముగా యాజకుడు వెళ్ళి సేవ చేసిన దినాలు మనకు తెలుసు. ఎంతమందికి తెలుసు? ప్రత్యక్ష గుడారం. దాన్ని తీస్తారు, వేస్తారు. దేవునికి స్తోత్రం. అది ఫిక్స్డ్ కాదు, అది మోతకర్రలతో మొయ్యాలి, ఆ డేరాన్ని మొయ్యాలి, ఆ మందసాన్ని మొయ్యాలి. ఆ ప్రత్యక్ష గుడారం అనేది ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు ఒక మందిరం. దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం, దేవుడు పాపాన్ని పరిహరించే స్థలం, యాజకుడు సేవ చేసే స్థలం, ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపాన్ని కలిగించే స్థలం, దేవుని స్వరము దిగి వచ్చే స్థలం, దేవుడు బలిపీఠాన్ని దహించే స్థలం, దేవుడు ఆ ప్రత్యక్ష గుడారము గుండా ప్రజలందరితో కూడా విమోచనమును ప్రకటించే స్థలం. కొద్ది సంవత్సరాలు ప్రత్యక్ష గుడారములో దేవుడు నివాసము చేసి ప్రజలందరికీ విమోచన ఇచ్చాడు. ఇంతవరకు అర్థమైన వాళ్ళు అల్లరి చెప్పండి. మొదట మందిరం ఏది? ప్రత్యక్ష గుడారం. దేవుని ప్రియులారా, తర్వాత దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దేవుని మందిరముగా పిలువబడిన ప్రత్యక్ష గుడారము తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే, ఒక ఫిక్స్డ్ మందిరాన్ని నేను నిర్మించాలి అని దేవుడు కోరుకున్నాడు. దేవుని ప్రియులారా, మీరు ఆలకిస్తే ఎంతమందికి బైబిల్లో అబ్రహాము తెలుసు? ఎంతమందికి తెలుసు అంటే అబ్రహాము? నేను ఆదివారం అబ్రహాం గురించి అడగట్లా. స్తోత్రం చెప్పండి. ఆదివారం అబ్రహాం కాదు నేను అడిగేది, బైబిల్లో ఉన్న అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పండి అమ్మా? ఒక్కడే. ఆయన పేరేంటి? ఇస్సాకు. దేవుడు ఒక రోజు ఏం కోరుకున్నాడంటే, అబ్రహామా, నువ్వు నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నావా? నన్నే ఎక్కువ ప్రేమిస్తే నీకు కలిగి ఉన్న ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు బలి అర్పణగా ఇమ్మన్నాడు. ఆమె చెప్పండి. న్యాయమా అన్యాయమా చెప్పండి? ఇక్కడ సేవకులు కాదు, మీరు చెప్పండి ఒకసారి. న్యాయమా అన్యాయమా? అన్యాయం కదా. అన్యాయమే, మన లెక్క ప్రకారంగా అన్యాయమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు ఇచ్చింది ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు అబ్రహాముకి దేవుడు?
100 సంవత్సరాలకు ఇచ్చాడు. లేక లేక పుట్టిన కొడుకుని, 100 సంవత్సరాలకు పుట్టిన కొడుకుని 17-18 సంవత్సరాల యవ్వన కాలంలో దేవుడు బలిగా ఇవ్వమంటే ఆయన ఏం చేశాడు తెలుసా? నీవు కోరుకున్నట్టే నా కొడుకుని నీవు చూపించే మోరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి తీసుకొస్తాను ప్రభువా. చప్పట్లు కొట్టి దేవుడికి మహిమ చెల్లించాను. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయంలో సంగతులు మీకు చెప్తున్నా, మీరు తీయొద్దు. తీస్తే మీరు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. స్తోత్రం కలుగును గాక. నా వైపు చూడండి. అబ్రహాముని దేవుడు పిలిచి మోరియా పర్వతం మీద తన కుమారుని తీసుకొచ్చి పైకి తీసుకెళ్లి కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఇస్సాకుని బలి అర్పణగా పెట్టి తాళ్లతో బంధించి ఖడ్గము తీసుకొని చంపబోతే, దేవునికి స్తోత్రం చెప్పండి, అబ్రహాము దేవుని కోసం ఏదైనా సమర్పించడానికి సిద్ధం. అది సొంత కొడుకునైనా. ఆమె చెప్తారా? ఇప్పుడు మోరియా పర్వతం మీద కట్టెల మీద పేర్చబడిన బంధించబడిన ఇస్సాకు దేవుని కోసం సమర్పించబడటానికి మనస్సు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని ప్రియులారా, మన దేవుడు అన్యాయస్తుడు. ఆ కత్తి తీసుకొని ఎప్పుడైతే ఇస్సాకు మీద వేయిపోయాడో పరలోకము నుంచి స్వరం వినబడింది, ఆ చిన్నవాని మీద కత్తి వేయకుమో. ఆమె చెప్పండి గట్టిగా. అబ్రహాము దేవుడి మాట వినేవాడు. ఆమె చెప్పండి. అప్పుడు అబ్రహాము నేను ఫిక్స్ అయ్యాను ఇప్పుడు నరకాల్సింది అన్నాడా? కొన్నిసార్లు దేవుడు ప్లాన్ మారుస్తాడు. ఆమె చెప్పండి. పక్కన చెప్పు ప్లాన్ మారుస్తాడని చెప్పు. కొంతమంది ఎట్లుంటారంటే, నువ్వు చెప్పావు ఇంటికాడ, నేను ఫిక్స్ అయ్యా, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట. ఒక్కొక్కడికి దేవుడి మాట ఏది చెప్తాడు అది చేయాలి. ఆమె చెప్పండి. దేవుడు కొన్నిసార్లు తన మార్గాన్ని మారుస్తాడు, తన యొక్క మాటని మనకి వినిపిస్తాడు. చెప్పింది ఆయనే, మరలా ఆపమంది కూడా ఆయనే. ఆయన మాటకు లోబడ్డాడు, కత్తి తీశాడు. దేవుని ప్రియులారా, వెంటనే ఆ ముళ్ళ పొదల్లో అక్కడున్నటువంటి పొదల్లో చిక్కుకున్న పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలును తెచ్చి కట్టెల మీద పెట్టి అక్కడ దహన బలి పశువుని అర్పణగా చెల్లించాడు. ఇప్పుడు చెప్పండి, మోరియా పర్వతం మీద జరిగింది సమర్పణ. అనండి గట్టిగా. ఏం జరిగింది మోరియా పర్వతం మీద? చెప్పండి. మోరియా పర్వతం మీద ఏం జరిగింది? సమర్పణ జరిగిన ఆ చోటుని దేవుడు మర్చిపోలా. ఆమె సమర్పణ కలిగిన మోరియా పర్వతాన్ని దేవుడు మర్చిపోలా. నేను చాలా స్పీడ్ గా చెప్తున్నా. అదే స్థలాన్ని ఏం చేశాడు తెలుసా? దావీదు దినాల్లో వర్ణాను కళ్ళమందు దావీదు మోరియా పర్వతాన్ని మందిరం కోసం కట్టడానికి కొన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 3:1. 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువు తల్లి త్వరగా. 2 Chronicles chapter 3:1. తరువాత సొలొమోను యెరూషలేములో మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి గట్టిగా కొట్టాలండి. దేవుడికి స్తోత్రం. సమర్పణ జరిగిన మోరియా పర్వతం దగ్గర దేవుడి సమర్పణని మర్చిపోకుండా అదే స్థలాన్ని మందిరం కట్టడానికి దేవుడు కోరుకున్నాడు. ఆమె చెప్పండి. సమర్పించబడిన స్థలాన్ని దేవుడు మందిరం కట్టడానికి ఇష్టపడ్డాడు. సమర్పణ ఎక్కడ ఉంటుందో అక్కడ మందిరం కట్టబడాలి. ఆమె చెప్పండి. ఆ మందిరము కట్టబడింది. సొలొమోను చేత మందిరం నిర్మించబడింది. సొలొమోను మందిరాన్ని కట్టాడు. దావీదు చేత కట్టలేకపోయినా ఒక మందిరం అక్కడ కట్టబడింది. ఇప్పటికీ యెరూషలేములో ఆ మందిరము డోమ్ ఆఫ్ రాక్ అక్కడ నిర్మాణం చేయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రత్యక్ష గుడారం ఒక కాలంలో మందిరం, తర్వాత సొలొమోను కట్టిన మందిరం ఒక కాలంలో మందిరం. అసలు ఇప్పుడు కొత్త నిబంధన సంఘము ఏ మందిరముగా ఉందో చూస్తారా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది కనుక మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్ష గుడారం ఒక మందిరం అయితే, సొలొమోను కట్టిన మందిరం ఒక మందిరం అయితే, ఇప్పుడు నువ్వు నేనే దేవుని కొరకు కదిలే మందిరాలం. ఈ ప్రత్యక్షత అర్థమైన వాళ్ళు చెప్పండి.
ఇశ్రాయేలు కట్టిన ప్రత్యక్ష గుడారం ఒక మందిరం, సొలొమోను కట్టిన మందిరం ఒక మందిరం. ఈ కొత్త నిబంధన కడవరి దినాలలో నీవు నేను పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నామంట? ఆలయం. అందరూ చెప్పండి పక్కనతో, నేను ఆలయం. డౌట్ వస్తుంది మీకు, నేను ఆలయం మీద పిచ్చి మోహం దాన్ని పచ్చి బూతులు తింటానైతే, ఇంటికాడ వ్యవహారాలన్నీ నాయైతే, అసలు బూతి లేని, గొడవ లేని, తగాద లేని, పేచి లేని, అసలు నా కళ్ళతో చేయకుండా చేస్తుంటే నేను మందిరం ఏంది? యేసు నామమున సేవకుడిగా ప్రవచిస్తున్నా. ఇది మొదలుకొని, ఈ రోజు మొదలుకొని మీ అందరినీ నా దేవుడు పరిశుద్ధపరిచి శుద్ధి కలగచేసి కదిలే మందిరాలుగా దేవుడు మిమ్మల్ని చేయును గాక. మీరు ఎక్కడికి వెళ్తే ఒక మందిరముగా అక్కడ ఉందును గాక, అక్కడ పరిశుద్ధత కనబడును గాక, అక్కడ దేవుని శక్తి కదులును గాక. హల్లెలూయా అని చెప్పండి. కనుదృష్టి, దేవుని కనుదృష్టి మీ మీద ఉండును గాక, దేవుని మనస్సు మీ మీద ఉండును గాక. అందరూ చెప్పండి, నేను కదిలే మందిరం. ఇప్పుడు నువ్వే ఒక మందిరం, చెప్పండి, నేనే ఒక మందిరం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్ష గుడారం ఒక మందిరం, సొలొమోను కట్టిన మందిరం ఒక మందిరం. ఈ కడవరి దినాల్లో కొత్త నిబంధన సంఘమైన మనమే ఆలయాలం, మనమే మందిరాలం. ఈ పరిశుద్ధమైన ఆలయం దేవుడు విలువ పెట్టి కొనబడిన ఆలయము కనుక ఈ దేహముతో దేవునిని మహిమపరచుదుము గాక. రెండు చేతులు ఊపుతారేమి చెప్పండి, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ దేహముతో దేవునిని ఏం చేయాలంట? మహిమపరుస్తున్నారా? ఆమేన్ చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడతాం, మహిమపరచండి. ఆమేన్. ఈ నోరు చేసి బిగ్గరగా హల్లెలూయా అని 3 సార్లు చెప్పండి. హల్లెలూయా. ఈ కళ్ళతో దేవుని మహిమపరచాలి, ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి. మనకున్నటువంటి ఈ సర్వ అవయవాలని సజీవ యాగముగా దేవుని కొరకు అర్పణ చేసుకొని దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఈ దేహమే దేవునికి, మన హృదయమే దేవునికి, మన సర్వ అవయవాలు దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆమేన్ చెప్పండి. నా సర్వ అవయవాలు, నా తల మొదలుకొని నా అరికాలు వరకు నేను దేవుని సన్నిధిలో సాష్టాంగపడి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మహిమపరుస్తారా? ఆమేన్ చెప్పండి గట్టిగా. ఫస్ట్ పాటకున్న హుషారు, లాస్ట్ పాటకున్న దేశ రక్తం చేయం. ఎప్పుడయ్యా అయిపోయేది? దైవజనుడు యేసన్న గారు ఒక పాట రాశాడు. ఏం రాశాడు తెలుసా? నా మనసారని ఏ రోజైనా సాగిలి పడుతువా? పాస్టర్ గారు బాగేనండి, క్రైస్తవులంట అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. స్తోత్రం. ఒక ఆమె మా చర్చికి వచ్చింది, 3 నెలలకు ఒకసారి వచ్చింది. దేశ రక్తం చేయం. ఎన్ని నెలలు అయ్యారా? ఆటివా ఒక పాట. నేను సీరియస్గా చూస్తా. దేవునికి స్తోత్రం. ఒక పాటి అయ్యారు అంటే సరే పాడంట. పాడు. ఏం పాడింది తెలుసా? నీ ఉంటే నాకు సాలు యేసయ్యా అంటుంది. 3 నెలలకు ఒకసారి వస్తావు, ఏం చాలంట ఆమెకి? అసలు ఆ క్యారెక్టర్కి ఈ పాటకి సూట్ అయిందా? నీకు సూట్ అయ్యే పాటలు పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అబద్ధాలు పాడుతున్నారండి. నా దేవుని ప్రియులారా, మీరు ఆలకించాలి. దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. మనము సాగిలపడాలి. మన చేతులు, మన కాళ్ళు, మనకున్న సర్వయవములు దేవుని పలుకులకు ఉపయోగపడాలి. మన దేహముతో దేవుని మహిమపరచుదుము గాక. ఓకే, ఇప్పటి వరకు అర్థమైందా? ప్రత్యక్ష గుడారము, సొలొమోను మందిరము, నేను ఒక మందిరం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఆ ప్రార్థన మందిరం, ఈ మందిరం ప్రార్థన మందిరం. ఇప్పుడు ఈ భౌతికమైన మందిరాన్ని గురించి కంటే నీ యొక్క మందిరం, నువ్వే ఒక మందిరం, నీ గురించి నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆమేన్ చెప్పండి. అందరూ చెప్పండి. ఈ మందిరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను, పవిత్రంగా ఉంచుకుంటాను, దేవునికి లోబడతాను, మందిరానికి వస్తాను, దేవుని మహిమపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చెప్పాలంటే ఇది దేవుని మందిరమే గాని దీన్ని గాని సక్రమంగా పెట్టకపోతే ఇది నిన్ను మొత్తానికి నరకాన్ని తీసుకెళ్లి పడేసింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి.
నరకానికి తీసుకెళ్లాలన్నా ఈ శరీరంలోనే ఉంది, పరలోకంకి వెళ్ళాలన్నా శరీరేచ్ఛల వలన కలిగే ఆ పాపముని నంటినప్పుడు ఆ శరీరము ద్వారా కలిగే భయంకరమైన బలహీనతలు ఉన్నాయి. ఈ చూపు మోహముగా వెళ్ళకూడదు, ఈ నోరు శాపకరంగా వెళ్ళకూడదు, మన అవయవాలు దుర్నీతికి సాధనాలుగా అప్పగించకూడదు. ఈ శరీరమును కాపాడుకున్న, కటములను కాపాడుకున్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో ఉందురుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం మనందరం, యేసు రక్తము చేత కొనబడిన వారు మనందరం. అపవాదికి చోటు లేదు. లేదు అన్నోళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నాలో పాపానికి చోటు లేదు అన్నోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి ఎదిరించే వాళ్ళు స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. యేసుప్రభు దగ్గరికి సైతాన్ గాడు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత రొట్టెలు కాదు రాళ్ళు తెచ్చాడంట. ఏం తెచ్చాడు? రాళ్ళు తెచ్చి ఏమంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకొని ఆకలి మీద ఉన్నవాడికి దేవుడి శక్తిని ఉపయోగించి రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? చేసుకోగలడు. కానీ ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు. ఆమేన్ చెప్పలా. రెండోసారి కూడా శోధించాడు. ఏమని? పైనుంచి దూకు. మూడోసారి కూడా శోధిస్తానే ఉంటాడు వాడు సైతాను గాడు. ఇక్కడే ఉన్నాడు సైతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటికి వెళ్ళినాక ఒంటరిగా ఉన్నప్పుడు, బెడ్ మీద పడుకున్నప్పుడు, సెల్ ఫోన్ చూసేటప్పుడు వాడు రకరకాలు పెడుతుంటాడు. వాడు ఊరుకోడు. వాడు ముక్కంటన్నా ఎవరికి ఏం పెట్టాలో వాడికి తెలుసు, ఏ పాపంలో పడేయాలో వాడికి తెలుసు. నీ వీక్నెస్ అన్ని వాడు పట్టుకుంటాడు. సీరియల్ ఒకరికి వీక్నెస్, సినిమా ఒకరికి వీక్నెస్, పాపం ఒకరికి వీక్నెస్, కొంతమందికి పోర్నోగ్రఫీ వీక్నెస్, కొంతమందికి చాటింగ్ వీక్నెస్. నీ వీక్నెస్ ఏంటి? నీ బలహీనతలు ఏంటి? అవన్నీ కూడా యేసు నామములో ప్రవచిస్తున్న ఈ మధ్యాహ్నంతో తొలగిపోవును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. అపవాదిని ఎదిరించుడి, వాడి మీ వద్ద నుండి నీ బలహీనతలన్నిటినీ దేవుడు కొట్టివేయును గాక. హల్లెలూయా చెప్పండి. మనం పోరాడుతున్నది మనుషులతో కాదంట, ఆకాశ మండలంలోని దురాత్మ. నువ్వు వారకొచ్చి చర్చిలో కూర్చొని వెళ్ళిపోతే కుదరదు. ఈ కడవరి దినాల్లో పాపం చాలా పేటరేగిపోతుంది. వాయా వరసలు లేవు. భయంకరమైన పాపం వెలుబడి చేస్తుంది. కళ్ళ ద్వారా, శరీరం ద్వారా, ఊహల ద్వారా. బైబిల్ రాయబడింది, వారి హృదయంలోని తలంపులోని ఊహ అంతా కేవలం చెడ్డది. మీకు తెలియని వాక్యాలు లేవు. మరి నువ్వు సరి చేసుకుంటున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే హెచ్చరిస్తున్నాడు, దేవుడు నిన్నే బుద్ధి చెప్తున్నాడు. దేవుని ఆలయం అన్నావు, శరీరం దేవుని కొరకు అన్నావు, దేవుని మహిమపరుస్తానన్నావు. ఎలాగ నువ్వు కాపాడుకుంటున్నావు నీ ఘట్టాన్ని? ఎలాగ దేవుని మహిమపరుస్తున్నావు? ఎలాగ దేవుడి సన్నిధిలో అపవాదితో పోరాడుతున్నావు? ఆకాశ మండలంలో దురాత్మ శక్తులతో పోరాడే పటిమ మనకి కలుగును గాక. ఎంతమందికి జవాన్లు తెలుసు? దేశంలో ఎక్కడ బోర్డర్ లో ఉంటారే సైనికులు కదా, ఏమంటారు ఇంగ్లీష్ లో? సోల్జర్స్. ఎంతమందికి తెలుసు? సోల్జర్స్ ట్రైనింగ్ ఉంటుందా ఉండదా? ఎక్కడ ఉంటది? మిలిటరీ ఆఫీసులో ఉంటుంది కదా. ఎట్లా ఉంటుంది ట్రైనింగ్? చిన్నవి పెడతారా? చాలా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ బోర్డర్లో పెడితే శత్రువుకి వెన్ను చూపకుండా ప్రాణాలైనా పెడతాడు సైనికుడు. ఎక్కడ శత్రువుకి వెన్ను చూపించడో, ఓడిపోయానని ఒప్పుకోడు. అది సైనికుడి లక్షణం. దేవునికి స్తోత్రం. మనందరం క్రీస్తు యొక్క తోడి సైనికులు కనుక అపవాదికి లోబడకుండా అపవాదిని ఎదిరించి సాతాను సైన్యాన్ని మనము కూల్చుదుము గాక. అపవాది మన చేతుల్లో ఓడిపోవును గాక. యేసయ్య చేతిలో శోధించబడినప్పుడు అపవాది ఏమైపోయాడు? ఓడిపోయాడా లేదా? 3 సార్లు శోధించినప్పుడు ఓడిపోయాడా? నిన్ను శోధించినప్పుడు కూడా వాడు ఓడిపోవును గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎంతవరకు బానే ఉంది పాయింట్. బాగా ఆలకించండి దేవుని ప్రియులారా. ఈ ప్రార్థనా మందిరాన్ని గురించి నేను కూడా కొన్ని విషయాలు టూకీగా చెప్తాను. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింప చేసేదను.
అర్పించుచు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఆమె చెప్పండి గట్టిగా. ఇదే మందిరం అమ్మా, చెప్పండి ఏ మందిరం? మీ అందరికీ బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు గుర్తు చేస్తా, బాగా ఆలకించండి. హన్నా ఎంతమందికి తెలుసు బైబిల్లో? హన్నా గొడ్రాలి. ఏ నిందైనా తట్టుకోగలం కానీ గొడ్రాలి అనే నింద తట్టుకోలేము. మా అమ్మకి పెళ్ళైన తర్వాత మా నాన్నకి మా అమ్మకి 4 ఏళ్ళు పిల్లలు లేరు. మా నాయనమ్మ ఏం చేసిందంటే, అమ్మా 4 ఏళ్ళు చూసాం, నీకు మా అబ్బాయికి పెళ్ళి అయ్యి 4 ఏళ్ళు అయింది, పిల్లలు పుడతలా, కాబట్టి నువ్వేం చేస్తావంటే మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపో, మా అబ్బాయికి ఇంకొక పెళ్లి చేసి మేము గర్భఫలం కావాలని కోరుకుంటున్నాం అంటే మా అమ్మ దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మా అన్నయ్యని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చెప్పట్లేదు మందా? గట్టిగా చెప్పట్లేదే? హల్లెలూయా. వాళ్ళ భర్త అంటాడు, వాళ్ళ భర్త అంటాడు, 10 మంది కుమారుడు కంటే నేను ఎక్కువగా అన్నాడు. ఆపయ్యో డైలాగులు. స్తోత్రం. పడేది నేను నింద. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కువే, నువ్వు నన్ను బాగానే చూసుకుంటావు, కానీ నాకున్నటువంటి తోటి కోడలుకున్నటువంటి నీ యొక్క భార్యకి, ఒక భార్యకి సంతానం ఉండి రెండో భార్యకి సంతానం లేకపోతే లోకం కోడే కూస్తుంది, నిందలేస్తుంది, అవమానపరుస్తుంది. అందుకని ఇక అతన్ని పక్కన పెట్టింది, భర్తని పక్కన పెట్టింది, సరాసరి షిలోహు మందిరంలోకి వెళ్ళింది, మోకరించింది, దేవుని పాదాలు పట్టుకుని హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసినప్పుడు సంవత్సరం తిరిగే కల్లా దేవుడు సమూయేలుని మగబిడ్డని ఆ బిడ్డకి కుమారుడిగా దయచేశాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు నామములో, ఈ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరములో గర్భఫలము లేని వారికి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకోండి, గర్భఫలము కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక. ఎక్కడ ఏం చేసిందమ్మా వచ్చి అన్న? పాస్టర్ గారే ఆశ్చర్యపోయాడు. ఏందమ్మా మందు దాకా వచ్చావా? ద్రాక్షరసం పుచ్చుకొని వచ్చావా మందిరములోకి? దేవుని సన్నిధిలో మందిరములో ప్రార్థించిన అన్న ఎంతగా దేవుని కార్యాన్ని పొందిందండి. ఆమె గొడ్రాలి అని నింద ఏమైపోయింది? గట్టికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి నిందలు తొలగాలనుందో 2 చేతులు పైకి తల్లి చెప్తారా? ఎక్కడికి రావాలి నింద తొలగిపోవాలంటే? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు అంటే ఎంతమందికి ఇష్టం అండి? ఏంది డౌట్? ఏంది పాస్టర్ గారు ఏమడుగుతున్నాడు వాక్యం మధ్యలో? దైవజనుడు అంటే ఎంతమందికి అభిమానం, ఎంతమందికి ప్రేమ ఉందండి? సరే ఇష్టం కాదులే, ప్రేమ ఎంతమంది? అమ్మా దైవజనుడు ఆత్మీయ తండ్రి మీద, ఆయన తండ్రి మీద ప్రేమ ఎంతమంది ఉంది? అమ్మ అంటే మీరు నిజమే, కొంతమంది తేడా క్యాండిడేట్లు ఉన్నారంట. యేసు నామములో మారుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఎక్కడ వేశారు? అవునా? జైల్లో ఉన్నాడు పేతురు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అత్యాసక్తితో దైవజనుడి కోసం ప్రార్థన. నేను అంటాను, ఈ మందిరంలో మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, సంఘం ఎక్కడ కూడుకుంటే అదే మందిరం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నాకు మొట్టమొదటి మందిరం లేదండి, నేను చెప్తున్నా, ఒప్పుకుంటున్నా. నేను పెద్ద నేను మందిరాలు ఏమీ కట్టలేదు. మొదట్లో నాకు లేదు, అసలు మందిరమే లేదు. నేను ఎక్కడ స్టార్ట్ చేశానో తెలుసా? ఒక ఏమంటారు, ఆ ముళ్ళ చెట్టు ఉంది కదా, తుమ్మ చెట్టు కింద సంఘాన్ని స్టార్ట్ చేశా. ఆమె చెప్పరే? అక్కడ 3-4 స్టార్ట్ చేశారు. ముసలమ్మలతో స్టార్ట్ చేశారు. ఆ ముసలమ్మలందరినీ కూడా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి వాళ్ళకి సువార్త చెప్తే ఆ ముసలమ్మలు 10 మందిని తీసుకొచ్చారు. పాస్టర్ గారు వస్తున్నాడు, ఇక్కడ చెట్టు కింద పట్టా వేసాడు అని రావాలని. ఆ ముసలమ్మలు పనిచేసినట్టు మీరు నేను పనిచేయదు కాక. ఆ ముసలమ్మలకి ఎంత, ఒక ఆమె అయితే అడుక్కునిద్దండి హౌసింగ్ బోర్డ్ కాలనీలో. ఆ వారం అంతా అడుక్కొని అమౌంట్ తెచ్చి నాకు ఇచ్చింది. ఆ తల్లిని చూస్తే ఆ తల్లి చచ్చిపోయింది. అక్కడ సంఘం కట్టింది వాళ్ళే, ఆ 3 ముసలమ్మలే. ఆ తుమ్మ చెట్టు కింద, ఆ చెట్టు కింద పెట్టేవాడిని. పెడితే ఆ ముసలమ్మలు 10 మందిని తెచ్చారు. ఆ 10 మంది ఇంకో 10 మందిని తెచ్చారు. ఇప్పుడు 70 మంది అయ్యారు. అక్కడ 70 మందికి బాప్తిస్మాలు ఇచ్చారు.
చెట్టు కింద అండి నేను పెట్టింది ప్రార్థన. అక్కడే సంఘం కట్టాడు దేవుడు, మందిరమేమి లేదు. అది జరిగిస్తుండగా మాథ్యూస్ గారు ఆత్మీయ తండ్రి, దైవజనులు గుంటూరు కృపా మినిస్ట్రీస్ ఆత్మీయ తండ్రి జోసఫ్ గారి చర్చి, ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మగారు వచ్చి నన్ను అడిగింది, అయ్యా ఆ సంఘాన్ని నడిపిస్తావా, కొంచెం మా సంఘంలో సేవకుడిగా ఉంటావా? అమ్మా నువ్వు అట్లా అడగబాకు, ఎంతో మందిని రెక్కని తయారు చేసింది నువ్వే, మాథ్యూస్ గారికి అవకాశం ఇచ్చి నిలబెట్టింది నువ్వే, నువ్వు మీ ఆయన దైవజనుడు జోసఫ్ గారే, ఖచ్చితంగా దేవుడు నన్ను నడిపిస్తాను, నేను వస్తానని చెప్పా. ఇప్పటికి ఆ చర్చిని 8 సంవత్సరాలుగా ఈ గుడారంలో ఈ చెట్టు కింద ఆరాధన, ఇప్పుడు ఆ బేతనియా సంఘాన్ని నడిపించే కృపనిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ రెండు జరుగుతుండగా ఒకసారి వీధి సువార్తకి వెళ్ళా, ఆమె చెప్పండి. అందుకే అంటారు ఏ పొట్లో చెప్పండి, ఏ పొట్లో ఆడకి వీధి సువార్త చెప్తుంటే నేను అప్పుడు సమర స్త్రీ గురించి చెప్తున్నా. స్తోత్రం. ఓ సమర స్త్రీ 6 భర్తలు ఉన్నారు, పాపిష్టిది దేవుడు నమ్ముకొని మారిందన్న సువార్త చెప్తుంటే 2 వచ్చారు ఆడోళ్ళు, బడబడ అడుగుతున్నారు కన్నీళ్ళు. నా సంగతి ఏనకట్టు తెలిసిందా నీకు? పాపం కదా, బాధేసింది నాకు. మోకరిచ్చారు రోడ్డు మీద, రోడ్డు మీద మోకరిచ్చారు. ఈ సమరయ స్త్రీ గురించి చెప్పాను, సువార్త ప్రార్థన చేశాను, వాళ్ళ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. అయ్యా ఆ పాపంలో నేను ఉన్నానయ్యా, నా గురించి ప్రార్థన చేయి. అదే పాపంలో నేను ఉన్నానయ్యా, నేను ప్రార్థనకు వస్తాను. అక్కడ దేవుడు దర్శనం చూపించేటప్పుడు అక్కడ ఒక స్థలం కొని అక్కడ మహిమ కలిగిన మందిరాన్ని ఒకటి కట్టడానికి హల్లెలూయా. అక్కడ మందిరం కట్టి అక్కడ ప్రతిష్ఠ చేసి హోసన్నా మినిస్ట్రీస్ అధినేత అబ్రాహ్మణ్ వచ్చి ఆ చిన్న మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తే ఇప్పుడు అక్కడ సంఘాన్ని దేవుడు కట్టించాడు. ఈ 3 చోట్ల దేవుని కొరకు ఏమండి, ఒక చోట 70 మంది ఉన్నారు, ఇంకా మందిరం లేదు. ఎక్కడ సంఘం కూడుకుంటే అదే మందిరం. ఆమె చెప్పండి, అందరు పక్కన చెప్పండి. సంఘం కూడిన చోటే మందిరం. 2-3 నా నామంలో కూడి ఉంటే వారి మధ్యలో ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మన మధ్యలో దేవుడు ఉన్నాడు అన్నాడు. ఉజ్జీవంగా చప్పట్లు కొట్టి దేవుడికి మహిమ చెల్లించండి. మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆత్మచేత ప్రతి బిడ్డ నింపబడును గాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడును గాక, ప్రతి ఒక్కరు కదిలే మందిరాలుగా మార్చబడును గాక, ప్రతి ఒక్కరిని దేవుడి సంఘములో బలపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. పేతురు ఎక్కడ ఉన్నాడండి? అత్యాసక్తితో సంఘం ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి చెరసాలలో ఉన్న పేతురుని వారి మధ్యలోనికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, తిన్నాడో తినలేదో, భార్య బిడ్డలు ఎన్నో సంవత్సరాలు అయింది వచ్చి పెదవీడు ఒక దర్శనంతోనే వచ్చారు. పరంజ్యోతి గారు చనిపోయాడు, ఆయన ద్వారా వచ్చాడు. సొంతూరు కాదు, తెలిసిన ప్రజలు లేరు. దేవుని కోసం అన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి దేవుని పరిచర్య కోసం దేవుని పిలుపుని అందుకొని దర్శనంతో ఇక్కడికి వచ్చారు. కొత్త చోటుకి వెళ్ళినప్పుడు ఎంత బాధలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి దేవుని పరిచర్య చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆ దైవజనుడి కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంతమంది దైవజనులకి కళ్ళల్లో ముళ్ళైపోతున్నారండి. సహకరించాల్సిన వాళ్ళు, ప్రార్థన చేయాల్సిన వాళ్ళు, నేను ఉన్నానని వెన్నుదట్టాల్సిన వాళ్ళు, అహరోను హూరుల్లాగా చేతులెత్తి సహకారం అందించాల్సిన వాళ్ళు, అత్యాసక్తితో ప్రార్థన చేసిన సంఘంలాగా కనబడకుండా నిందలేసి అవమానపరిచి కృంగదీసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు ఈ రోజున దైవజనుల్ని. నేను ఒక దైవజనుడి కాబట్టి చెప్తున్నా. సంఘములో కొంతమంది ఎలా తయారయ్యారంటే, సంఘములో సేవకుడు బాగున్నాడంటే, సేవకుడు కొంచెం తృప్తిగా తింటున్నాడంటే, సేవకుడు కొంచెం దేవుడు ఆశీర్వదించి కొంచెం కనబడుతున్నాడంటే, కొంచెం మంచి బట్టలు వేసుకున్నాడంటే, కొంచెం కారు కొనుక్కున్నాడంటే తట్టుకోలేని వాళ్ళు ఎక్కువైపోతున్నారే. ఎప్పుడు ఉండకూడదా? దైవజనుడు ఆశీర్వాదంలో ఉండకూడదా? దైవజనుడు దీవించబడితే మీకు దీవెన కాదా? ఎందుకని దేవుని ప్రియులారా మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు? విడుదల కలగాలని సంఘం ప్రార్థన చేసిందండి, మీరు ఎందుకని ప్రార్థన చేయలేకపోతున్నారు? మీకు ఇచ్చిన దైవజనుడిని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంది. అలా ఉంటామన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసేయాలి. మందిరంలో హన్నా ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవునికి ప్రార్థన చేయించు ఉండగా దేవుని యొక్క స్వరము సమూయేలు విన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి.
ప్రైజ్ ది లార్డ్. మా సంఘంలో ఎట్లుంటుందో తెలుసా? నేను ఎవరి కోసమైనా చర్చిలో ప్రార్థన చేస్తుంటే, నేను వాళ్ళ కోసం చేస్తుంటే వాళ్ళు నా కోసం చేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడన్నా సరే అయ్యారు కాలు నొప్పి ప్రార్థన చేయి, తలనొప్పి ప్రార్థన చేయి, ఈ అప్పు తీరాలి ప్రార్థన చేయి, ఎండాకాలం వచ్చింది కోలర కావాలి ప్రార్థన చేయి, బీరవ కావాలి ప్రార్థన చేయి. స్తోత్రం. ఇన్ని రకాలైన ప్రార్థనలు అడుగుతావు. నువ్వు అంత ప్రార్థన చేయించుకుంటావు. సేవకుడి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఆయనకు అవసరాలు ఉంటాయని ప్రార్థన చేసావా? ఆయనకు ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేసావా? ఆయనకు ఉన్న నిందల అవమానాలు తొలగిపోవాలని ప్రార్థన చేసావా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనురాల యొక్క సమర్పణతో కూడిన సేవ ఇక్కడ జరుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్. చంటి బిడ్డలను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా. మీ భారం, మీ బాధ్యత ఇప్పుడే తెలియాలి. వారిని ఎలా చూసుకుంటున్నారు, ఎలా వారిని గుండెల్లో పెట్టుకున్నారు, వారి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారు. ఈ సేవకులు సంతోషంగా సేవ చేస్తే మీ కుటుంబాలు వర్ధిల్లును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఎలా చేయాలమ్మా సేవకుడు? సేవ ఎక్కడ ఎలా చేయాలి? భక్తిమంతుడి గుడిలో ఎలా చేయాలి సేవకుడు? ఏడుస్తానా? సంతోషంగా చేయాలి. దేవునికి స్తోత్రం. ఆ సమర్పణతో కూడిన సేవ దేవుడు నిత్యం ఈ సంవత్సరం అధికం చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. రెండోది, ప్రార్థనా మందిరములో ప్రార్థన చేసిన అన్నలాగా, ప్రార్థన చేసిన సంఘం లాగా, ప్రార్థన చేసిన సొలొమోను లాగా మనం ఉండాలి మందిరంలో. అయితే రెండో అనుభవం చెప్తున్నాను, మీరు ఆలకించండి. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక అన్న అనే ప్రవక్త ఉంది. అన్న అనండి. అన్న కాదు, అన్న. ఈయన గురించి బైబిల్లో ఏముందంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం చదువమ్మా. ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తె అన్న ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని సంసారం చేసి ఎన్ని సంవత్సరాలంట? అందరు చెప్పరే. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి. ఈ మాట అందరు చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. దేవాలయమును విడువక రేయింబగళ్ళు సేవ చేయుచు ఉపవాసములు చేయుచు వచ్చెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిందంట భర్తతో? ఎన్ని? మరి 84 సంవత్సరాల వరకు విధవరాలుగా ఉండి ఏం చేసింది? దేవుని మందిరాన్ని అంటే మందిరములో పరిచర్య చేసే స్వభావం కలిగిన బిడ్డలు ఉండాలి. అన్న స్వభావం ఏంటంటే మందిరాన్ని విడిచిపెట్టదు. ఆమె చెప్పండి. దేవాలయాన్ని విడువక రేయింబగళ్ళు దేవునికి ఏం చేస్తుంది? సేవ చేసి ఉపవాసములతో తన శరీరాన్ని ఏం చేస్తుందంట? అమ్మా పాట పాడాలి అని కోరుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇస్తానమ్మా, పాట ఇస్తానే. కీర్తన భాగం చదవాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే అంటారు. నేను వాక్యం చెప్పాలి, తంచాలి. వాక్యం మామూలుగా ఐజక్ పాస్టర్కి ఏం తెలుసు? నేను చెప్తే దద్దళ్ళాడిపోయింది. ఏం దద్దళ్ళాడేది నీ మొహం? స్తోత్రం. అట్ట అనుకున్న వాళ్ళందరూ కుదించబడతారు. జాగ్రత్త. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద పోయొచ్చులు. అసలు నేనైతే నా ఆడేస్తా, పిండేస్తా. సైతాన్ గారికి ఆహారం అవ్వకపోతే చాలు అట్లా బుస్సని పెరిగిన వాళ్ళు తుస్స అన్నారు. ముందుగా పెరిగెత్త బాబు. తగిన కాలం అనండి గట్టిగా. వాక్యం చెప్పడానికి కొంతమందికి ఒరే సేవ చేసాడు. ఒకసారి ఏసన్న గారి దగ్గరికి సేవకు వచ్చాడంట ఒకడు. రాగానే ఏసన్న గారు అన్నాడంట, ఏంట్రా అబ్బాయి ఏం దగ్గరికి వచ్చావు? సేవకు వచ్చానన్నా. అవునా, సరే కానీ బాత్రూమ్ కడుగుపో అన్నాడంట. స్తోత్రం. ఏం కడగమన్నాడు? సరే కడిగాడంట. సరే బాత్రూమ్ కడిగాడని అయిపోయింది అంటే చర్చి మొత్తం తుడిపో అన్నాడంట. స్తోత్రం. చర్చి మొత్తం తుడిచి వచ్చాడంట. సరే కానీ బట్టలు ఉన్నాయి కానీ మాస్టర్ గారు ఏదో నా బట్టలు ఉతుకన్నాడంట. స్తోత్రం. వచ్చి నా తర్వాత వచ్చాడంట. ఏదన్నా గారు దేకో అన్నాడు. ఏంటిరా ఎట్ట కనపడుతున్నా నీకు? ఎట్ట కనపడుతున్నా? నా హైట్ ఎంతో తెలుసా? 6 అడుగులు ఎంతంట?
మా ఇంటికాడ ఏం చేసేవాడు తెలుసా? ఏం చేసేవాడి? ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చి నేను సేవ చేస్తే, సేవకులు వస్తే మైకీయకుండా, పాటీయకుండా, వాక్యం ఇవ్వకుండా ఈ పనులన్నీ చేపిస్తావా? సేవ టీజా అన్నాడంట. ఒరే నాయన, ప్రప్రథమంగా ఆ సేవని చేసినోడే ఈ సేవ చేయగలుగుతాడు. అల్లెలుయా చెప్పండి. పరిచర్య చేసే మనసు లేకుండా మందిరంలో నువ్వు ఎంతకాలం ఉంటే పిచ్చి మోహం దానా? పట్టాలేవు, ఓడవు, పరిచర్య చేసే మనసు లేదు, భోజనాలు పెట్టవు, ఫస్ట్ బంచులోనే కూర్చొని తిని వెళ్ళిపోతావు. ఇక్కడ మందిరం యొక్క పనులు ఒక్కటి పట్టించుకో, కనీసం మందిరంలో అవసరతలు ఏమున్నాయో తెలుసుకో. నీకు దేవుడు ఎలాగ ఆశీర్వాదం ఇస్తాడు? అన్నానే ప్రవక్తిని 7 సంవత్సరాలే కాపురం చేసింది, 84 ఏళ్ల వరకు మందిరాన్ని విడవకుండా పరిచర్య చేసింది మందిరంలో. హల్లెలూయా. సోమరులందరూ లేదు చెప్పండి. చెప్పమ్మా. నేను చేయలేనమ్మా, నా వల్ల కాదు. స్తోత్రం చెప్పండి. ఆట కంటే పరిచర్య ముఖ్యం అనండి. అందరికి మైకే కావాలి. ఈ మధ్య మైకు లేదు, ముద్ద దిగటీమకి వెళ్ళా. 3వ సంవత్సరం మార్చికోత్సవానికి మా పార్టీగా నేను కనపడలా. మా భోజనాలు అయ్యే వదిలి ఆటో ఎక్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ పట్టాలు ఎవరు తీయాలో మరి. స్తోత్రం చెప్పండి. ప్రతి పరిచర్యలో నీ చెయ్యి ఉండును గాక. అందరు చెప్పండి. తగ్గించుకుంటాను, పరిచర్య చేస్తానండి. ఇప్పటికి నేను బాత్రూంలో అడుగుతానండి. నాకు తెలుసు, ఢిల్లీలో ఒక చోటుకి వెళ్ళాను ప్రార్థనలో, వాక్యం ఇట్లాగే సభలో వాక్యం చెప్పడానికి. ఏమండి, ఒక ఆమె వచ్చి నేను వాక్యానికి చెప్పబోయే ముందు ఆ మందిరంలో ఆ మందిరంలో ఆరాధన జరిగే ముందు ఒక ఆమె వచ్చి శుభ్రంగా మందిరం అంతా ఊడిసి తుడిసి బాత్రూంలో డొమెక్సిస్ కడుగుతుంది. కడిగిన తర్వాత అయిపోయిన తర్వాత అందరికి ప్రార్థన చేయించుకునేటప్పుడు ఆ పక్కనున్న పాస్టర్ గారు అంటున్నాడు, ఈమె ఎవరో తెలుసా? ఈ ఢిల్లీలో ఈ ప్రాంతానికి ఆమె జాయింట్ కమిషనర్. ఆమె మన మందిరంలో పరిచయం చేసింది. ఎవరంట? జాయింట్ కమిషనర్ అంట. ఆ కమిషనర్ వచ్చి, అసిస్టెంట్ కమిషనర్ వచ్చి పరిచర్య చేస్తుందండి. ఈ దేవాలయం, ఈ మందిరం పరిచర్య నాకు దక్కిందని. దేవునికి స్తోత్రం. నీకు 1 ఎకరం పొలం ఉంటే ఆగదు. 1 ఎకరం ఎంత? ఆసామే. పరిచర్య చేయటానికి నడుం కట్టుకునే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పటి వరకు సేవకుడికి, సంఘానికి పరిచర్యలో నువ్వు సహకారంగా లేకపోతే ఈ రోజు నీ మనసు మారును గాక. అన్నానే ప్రవక్తిని లాగా నువ్వు కూడా సహకారంగా ఉందుము గాక. నువ్వు కూడా గుప్పి దేవుడి సన్నిధిలో ఏ పరిచర్యలోకైనా సరే మీరు మీ సహకారం అందించుదురు గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. అన్నా అనే ప్రవక్తలాగా ఉండాలి అనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి ఒకసారి. స్తోత్రం. గుంటూరు అంటే ఏంటి ఫేమస్? ఏ మందిరం ఫేమస్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ముగిద్దామా? చెబుదామా? ముగిద్దామా? ఆకలేట్లేదా? రాక వచ్చాను. నేనన్నా తినాలా, మీరన్నా తినాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుడారాల పండుగ జరుగుతుంది ఇప్పుడు. ఈరోజు 2వ రోజు. అక్కడ గుడారాల పండుగలో 5వ తారీఖు అక్కడ మందిరం కట్టి ప్రారంభించారు, మందిర ప్రతిష్ఠ చేశారు. ఎన్ని రోజుల్లో కట్టారని అడగండి. అడగరే? 37 రోజుల్లో అంత 120 పొడవు, 120 ఎడల్పు, 230 పొడవు కలిగిన మందిరం అక్కడ కట్టబడింది. గట్టి స్తోత్రం చెప్పలే. ఊరమ్మ కట్టింది. ఏసయ్య ఉంటే ఎవరు కడతారు? ఎవరి ద్వారా కట్టబడిందో తెలుసా? విశ్వాసుల ద్వారా కట్టబడింది. అసలు పూసుకుంటారు అంతే. దేవునికి స్తోత్రం. అసలు ఆడవాళ్ళ వాళ్ళు ఏమన్నా నాకు అనిపించేది ఒక్కొక్కసారి, వీళ్ళందరూ అసలు ఎక్కడి నుంచిరా బాబు వచ్చారు? మట్టి అందించేవాళ్ళు మట్టి అందించటం, ఏమంటే రాళ్ళు అందించేవాళ్ళు రాళ్ళు అందించటం, గ్రౌండ్ శుభ్రం చేసేవాళ్ళు గ్రౌండ్ శుభ్రం చేయటం, అన్ని 122 ఎకరాల్లో జరుగుతుందండి అక్కడ. అంతటిని విశ్వాసుల ద్వారానే అక్కడ పరిచర్య జరిగింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిచర్యకి మనసు అప్పగించుకునే వాళ్ళందరూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో నువ్వేం చేయాలమ్మా? ఏదైనా సరే. దేవునికి స్తోత్రం. ఏ పరిచర్య అయినా చేస్తానన్న స్తోత్రం చెప్పండి.
కొంతమంది ఉంటారు తప్పించుకొని తిరుగుతుంటారు. నువ్వు అలా ఉండకూడదు. తప్పించుకోబాకు. సంఘంలో, మందిరంలో ఆ భాగ్యం నీకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియులారా, నేను మరలా చెప్తున్నాను, మీ అందరికీ అన్న అనే ప్రవక్తని ఎలాంటి పరిచర్య మనసు కలిగి ఉందో, ఎలాగైతే ఇప్పుడు అన్ని సంఘాలు మీరు గమనిస్తే ఏ సంఘం అభివృద్ధి చెందిందంటే పరిచర్య మనసు కలిగిన ప్రతి సంఘం వర్ధిల్లును గాక. బైబిల్ గ్రంథంలో యెరూషలేములో ఉండవలసిన ఒకడంట యెరికోకి దిగెళ్తున్నాడంట. ఎక్కడ ఉండాలి వాడు? చెప్పండి. యెరూషలేము అంటే మందిరం. దేనికి సాదృశ్యం? అక్కడ ఉండాల్సిన ఎక్కడికి దిగిపోతున్నాడు? మీ అందరికి ఒక మాట చెప్పనా, యెరూషలేము వాడికి బోరు కొట్టింది. ఏం కొట్టింది? కొంతమందికి ప్రార్థన ఏం కొట్టింది? బోరు. చర్చి ఏం కొట్టింది? బోరు. వాక్యం ఏంటో ఏమైంది? బోరు. భక్తిలోనే కొంతమందికి బోరు కొట్టింది. బోరు కొట్టి ఎరుకోకు దిగిపోతుంటే దొంగల చేతిలో దిక్కి వాడి వస్త్రహీనుడిగా మార్చబడ్డప్పుడు మళ్ళీ మంచి సమరయుడిగా యేసే రావాల్సి వచ్చింది. యెరూషలేముని విడిచిపెట్టకుండా ఉంటే దొంగల చేతిలో చిక్కవు. యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళిపోయి శాపకరమైన ఎరుకోని ఎన్నుకుంటే నీ పరిస్థితి చెప్పలేము. అందరు చెప్పండి, మందిరాన్ని విడవనానండి. ఎక్కడ బాప్తిసం పొందావు? ఎక్కడే బాప్తిసం పొందాని? ఈ మందిరపు విశ్వాసం చేతులు ఎత్తండి. ఈ మందిరమేనా? ఈ మందిరం అంటే పెదవీడు కానీ ఇక్కడ విశ్వాసం. ఓకే, మీరందరూ ఇక్కడ విశ్వాసులేగా? స్తోత్రం చెప్పండి. మీకోసం ప్రార్థన చేస్తుంది ఏ సేవకుడు? ఐజాక్ పాస్టర్ గారు. వాక్యం చెప్తుంది ఎవరు? ఉపదేశం చెప్తుంది ఎవరు? బాగోపోతే ఇంటికి వచ్చేది ఎవరు? కొబ్బరి నుండి డబ్బా ఇచ్చేది ఎవరు? అన్ని విషయాల్లో తోడుగా ధైర్యం చెప్పి ఆదరించేది ఎవరు? నువ్వు ఇక్కడ అన్ని బలపడి పాదాడబోయి కానికెత్తున్నావు అంటే శాపం కాదు. పాస్టర్ గారు గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకోబాకండి. ఇక్కడే నువ్వు బలపడింది ఆత్మీయ తండ్రి, ఆత్మీయ సంఘం. ఇక్కడ దేవుడు నిన్ను ఎన్నుకొని ఇక్కడ నిన్ను ఏర్పాటు చేశాడుగా. స్తోత్రం చెప్పండి. యెరూషలేములో ఉండవలసిన నీవు నీకున్నటువంటి ఆత్మీయ తండ్రిగా ఉన్న సంఘానికి కాకుండా నువ్వు మరొక చోటికి వెళ్ళటం ఎంత మాత్రం న్యాయమైంది కాదు. నీకోసం కన్నీళ్లు కార్చాడు, నీకోసం ప్రార్థన చేశాడు, నీకోసం దేవుడి సన్నిధిలో కనిపెట్టాడు, విజ్ఞాపన చేశాడు, ఎన్నోసార్లు నీ ఇంటికి వచ్చాడు. ఆ సేవకుని మర్చిపోయి ఇంకొక చోట. అందుకే అంటాడు ఒక ఆయన, అంటాడు ఈ హోటల్లో అంట ఫుల్లుగా తినిద్దట, పక్క హోటల్కి వెళ్ళి ఏం కట్టిద్దట? సిగ్గుండద్దు. స్తోత్రం చెప్పండి. యెరూషలేముని విడిచిపెట్టిన వాళ్ళు ఎన్నడూ ఆశీర్వదించబడరు. ఏ మందిరములు అంటుకట్టబడ్డావో ఆ మందిరములో స్థిరముగా ఉందువుగాక. కొంతమంది మహాముదురు విశ్వాసులు 2 చర్చిలో ఉంటుంది సభ్యత్వం. ఎన్ని చర్చిలో? అటైతే అటు. ఇంకా చెప్పమంటారా? ఏడ అవకాశం ఇస్తే ఆడ. స్తోత్రం. ఏడు అవకాశం ఇస్తున్నాడు అనుకో, మాస్టర్ గారు నాకేంటో ఇక్కడ చీకటి కనపడుతుంది అంటుంది. ఇక్కడ చీకటి కనపడలే, ఏమో చీకటి దూరింది. ఒక ఊర్లో మందిరాలన్నీ తిరిగి వచ్చింది, ఏడా బాగలా. ఒకసారి నా దగ్గరికి వచ్చింది, ఏడా బాగాలేదంటే అసలు నువ్వు బాగాలేదు, స్తోత్రం అన్నా. సైతాన్ని పెట్టి నువ్వు తిరుగుతున్నావు. సంఘాలన్నీ తిరిగింది. స్తోత్రం. అందరు చెప్పండి, ఒక్క సంఘంలో నాటపడతానండి. గట్టిగా చెప్పట్లేదేంటి? వచ్చి పేసి వచ్చారు యేసునామములో. మీ అందరినీ దేవుడు సరైన మార్గంలో పెట్టును గాక. యెరూషలేములోనే ఉంటానన్న స్తోత్రం చెప్పండి. భక్తి బోరు కొట్టకూడదు. ఆమేన్. ఎక్కడ ఉండాలి మనం? దిగిపోతే ఎవరికి దిక్కుతాం? అది కాబట్టి అక్కడే నిలిచి ఉండండి. ఓకే, మందిరంలో మొట్టమొదటిగా ప్రార్థన అనుభవాలు ఉండాలి. రెండోది పరిచర్య మనసు ఉండాలి. భక్తి బోరు కొట్టకూడదు, పరిచర్య బోరు కొట్టకూడదు. మూడోది కూడా మీకు చెప్తున్నాను, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి మాట, మీరు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవునికి స్తోత్రం అనండి. ప్రవర్తన అనండి. ప్రవర్తన అనండి గట్టిగా. ఎక్కడికి పోయేటప్పుడు? నల్లకొండలో, మాది నల్లకొండ కదా, గుంటూరు హౌసింగ్ కోట కదా, ఒక ఆమె ఉందండి, గయ్యాల గంప. ఏ గంప? ఆముంది కదా. ఆమె గాని గొడవ దిగిందంటే 14 ఊర్లో వచ్చిన సమాధానం చెప్పలేదు. అంత గయ్యాలి. వాళ్ళ ఆయన ఏమో తాగుబోతుడు. స్తోత్రం చెప్పండి. సరిపోయారు. గంతక దగ్గ బొంత. ఏదేమో రోజు తాగి రావటం, గుమ్మ కాడికి రాగానే జుట్టు పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి దిగుడు బాధటం. ఎవరు? భార్య. డబ్బులు లేవాట పాపం తాగడానికి. ఒక రోజు బిందె తాగట్టు పెట్టుకొని తాగింది. బిందె ఒక్కొక్క వస్తువు తాగట్టు పెట్టుకుంటే పెచ్చగుట్టుడు పడుతున్నాడు.
దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఒకరోజు మందిరానికి వచ్చిందా, నాకెందుకో దేవుడు సడన్ గా ప్రేరేపణ ఇచ్చి మారు మనసు గురించి మాట్లాడుతూ ఉన్నా, దేవుని యొక్క రక్తాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నా, దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉంటే ఆ రోజు వాక్యం మీరు ఇంటికి పోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ ఆయన తాగి వచ్చాడు, ఆమె చెప్తారు గట్టిగా, తాగి వచ్చాడు, ఆమె చెప్పండి. తాగి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ పట్టలేదండి, ఆ రాత్రి లోపలికి తీసుకెళ్ళి కాళ్ళు కడిగి అంత అన్నం పెట్టి పడుకోబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. రోజు పొద్దున్న లేచేసరికి ఒళ్ళంతా చెమచమచమలాడుతూ నొప్పులు వచ్చేది. ఆ రోజు నొప్పులు రాలా. అప్పుడు అడిగినాడు వాళ్ళ పక్కింటి ఆమెను చూసి, అమ్మాయి రాత్రి కొట్టలేదమ్మా మీ వదిన, రాత్రి కొట్టలేదు, ఏం జరిగిందంటే అప్పుడు చెప్పిందామా, నాతో పాటు వదిన నేను తీసుకెళ్ళాను, ప్రార్థనకి తీసుకెళ్ళాను, దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఆమె ప్రవర్తనని మార్చాడు. ఆ మారు మనసు పొందినటువంటి ఆ భార్య, ఆ భర్త ఎప్పుడైతే ఆమె ప్రవర్తన చూశాడో వెంటనే ఈయనన్నాడు, అమ్మాయి అమ్మాయి అర్జెంటుగా బాగున్నాడు. దేవునికి స్తోత్రం. యాడికి నువ్వు యాడికెళ్ళైతే వాక్యం ఉన్న వాడికి అక్కడికి వచ్చాడండి. దేవుని సందులో నేను చెప్పాల్సిన మాటలు చెప్పాను, ఇద్దరికి కలిపి బాప్తీసం ఇచ్చాను. ఈ రోజు వారి ప్రవర్తన స్థిమితంగా ఉండి దేవునికి సాక్షులుగా వారు బతుకుతున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీ భర్త రాబట్టబడడు. ప్రైజ్ ది లార్డ్. మహిళ స్త్రీల సమాజం ఇక పురుషులు తక్కువ ఉన్నారు. ఎంతమంది భర్తలు మారాలని చేతులు ఎత్తండమ్మా. మా ఆయన మారాలి పాస్టర్ గారు, మా ఆయన ఒకటి కొడుతున్నాడు అయ్యా, మా ఆయన అసలు నా కళ్ళల్లో ఎంత బుద్ధింపు చెప్పిందో. నేను అన్నాను, టయానికి ఉండి పెడుతున్నావా? నేను పాస్టర్ గారు చెప్పిన మాట వింటున్నావా? ఇంటలేదు పాస్టర్ గారు, నీకు మూతి నీ ప్రవర్తన సరి చేసుకోకుండా నీ భర్త ఎలాగొస్తాడు? స్తోత్రం చెప్పండి. మందిరానికి వస్తున్నావు, ప్రవర్తన మారలా, ఏమన్నా బుద్ధి ఉందా? చూడకూడదు. నువ్వు నీ ప్రవర్తన విషయంలో నువ్వు తేడా జరుగుతుంది, అందుకే నీ భర్త రాడు. మా దగ్గరకు వచ్చి ఏమంటాడు తెలుసా? పాస్టర్ గారండి, ఆ మందిరంలోనే మరి అమ్మ, బయటకు వస్తే ఆ పేరు చెప్పలేము మనం, యేసు రక్తం చేయి. అర్థమైన స్తోత్రం చెప్పండి. మా బాధ ఏంటంటే, అమ్మాయి నువ్వు సరిగ్గా మారితే కదమ్మా నీ భర్త వచ్చేది. మా ఆయన మారాలి ప్రార్థన చేయి, మా ఆయన మారాలి ప్రార్థన చేయి. ఒక ఆమెకు గంట సేపు చేసే చేయబెట్టి ప్రార్థన, ప్రభువా ఇలా ఆయన మార్చని. గుమ్మం కాడికి పోయి అంటది, నువ్వు ఏమన్నా చేసుకో, మా ఆయన మారనే మార. నేనేం చేస్తున్నది? ఆయన ఏమన్నా నామగుడా? స్తోత్రం. నీలోనే అవిశ్వాసం, నీలోనే అపవిత్రత, నీలోనే జ్ఞానం లేదు. జ్ఞానవంతురాలు తన ఇంటిని పెందల కాడనే, పెందల కాడ లేచిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు మీకు ఎరువు పెడుతున్నాడు, దేవుడికి స్తోత్రం చెప్పండి. పెందల కాడ లేచే వాళ్ళు చెయ్యతలేదు చెప్పండి. ఇంటి వారందరూ కొరకు ఏం చేయాలంట? మరి వచ్చేటప్పుడు మట్టంపల్లిలో 4 ప్యాకెట్లు వేసుకొని రావా? మరి డబ్బులు ఎంత? 4 ప్యాకెట్లు అంటే 80 రూపాయలు. 30 రూపాయలు పెట్టి ముగ్గురు తినచ్చు. 80 రూపాయలు ఖర్చు ఎందుకంటే ఎంతో పని చెయ్యవు. ఇంకెందుకు? ఇంకేమన్నా ఇంకా స్తోత్రం హల్లెలూయా. ఆయన చర్చికి వచ్చేది లేదు, నువ్వు మారేది లేదు. రేపు వచ్చే 10 పాయింట్ అదే, ఆన్లైన్ అదే పాయింట్, ఆదివారం అదే పాయింట్, ఏ కోటానికి వెళ్ళినా అదే పాయింట్ రాసిస్తావు. నీ పాయింట్ మారదు, నీ కార్యం జరగదు, నీ ప్రవర్తన మారాలి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏం మారాలమ్మా? స్తోత్రం. మరీ అతి పరిశుద్ధులు ఎక్కువైపోయారు ఆడవాళ్ళు ఈ మధ్య. ప్రార్థనకు వచ్చినప్పుడే, ఇంటికి వెళ్ళినాక నీ భర్త నీకు యజమాని. నీ భర్తని నువ్వు చూసుకోవాలి, నీ భర్తకు లోబడాలి, నీ భర్తను ప్రేమించాలి, నీ భర్తకు తగిన కార్యాలన్నీ నువ్వు నెరవేర్చాలి. పురుషులు కూడా మీ